ప్రారంభిస్తాను. ప్రభు తన వాటితో మాట్లాడడానికి మహాగణ మహోన్నతుడు సరే మీరు మనస్ఫూర్తిగా చూసుకుని మేమందరం కూడా మీ మాటలు వేడుకుంటున్న సహాయించమని, ముఖ్యంగా మా అవసరతలను బట్టి మా అక్కరలను బట్టి నువ్వు మాట్లాడు, నీవు మాకు సహాయం చేయమని, వినగలిగినటువంటి చెవులు గ్రహించగలిగిన హృదయాలు మందరికి మీరు అనుగ్రహించి వేస్తున్నాము ప్రార్థించున్నాం. మనము యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యతలను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ ధన్యతలు మరి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. యేసయ్య చెప్పినటువంటి ధన్యతలు, అలాగనే యేసు ప్రభు ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం అర్థం చేసుకొని మనం దాని ప్రకారం జీవించగలిగితే మనం బైబిల్ అంతా పాటించినట్టు. ఎందుకంటే అది అంత ప్రాముఖ్యమే. చాలామంది ఈ కొండ మీది ప్రసంగాన్ని సరిగా అర్థం చేసుకోలేక బైబిల్ అంతటినీ తిరిగేస్తారు. బైబిల్ అంతటినీ మనం చదవద్దని అనట్లేదు, కానీ బైబిల్ అంతటిలో ఉండేటువంటి సారాంశం అంతా కూడా ఈ కొండ మీది ప్రసంగంలో 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, అలాగే 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు నిగూఢమైంది. అందుకే నేను మీకు గతంలో జ్ఞాపకం చేశాను. మహాత్మా గాంధీ అన్న మాట ఏంటంటే, ఆయన కూడా బైబిల్ని బాగా చదివాడు. యాక్చువల్గా మహాత్మా గాంధీ కూడా యేసు ప్రభువును తెలుసుకోగలిగిన వాడే, కానీ ఆఫ్రికాలో తనకు జరిగినటువంటి అవమానాన్ని బట్టి మరి ఆయన క్రీస్తునకు రాలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుని మరి తెలుసుకోవడానికి ఒక చర్చ్కి వెళ్ళాడు. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈ మా చర్చ్లో బ్లాక్స్కి అవకాశము లేదు, ఓన్లీ వైట్ పీపుల్స్కే అవకాశం అనుకున్నప్పుడు ఆయన జాతి వివక్షను చూసి మరి చాలా విశేషమైపోయి, వీళ్ళలోనే సరైనటువంటి ప్రేమ లేదు, వీళ్ళకి సరైనటువంటి క్రీస్తు గుణగణాలు లేవు అని చాలా వాపోయాడు. అందుకే ఒక స్టేట్మెంట్ అంటే ఏం చెప్పాడంటే, క్రైస్తవులైన వారందరూ కొండ మీది ప్రసంగాన్ని చదివి నేర్చుకొని ఆ కొండ మీది ప్రసంగాన్ని కనుక పాటించగలిగితే, కొండ మీది ప్రసంగాన్ని కనుక మీరు చదివి పాటించగలిగితే ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప వేరొక మతం ఉండదు అని. ఎంత గొప్ప విషయం చెప్పాడు. కొండ మీది ప్రసంగం కనుక క్రైస్తవులు అనుసరించగలిగితే ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప ఇక వేరే మతాలు ఉండడానికి వీల్లేదన్నారు. అంటే అంత పవర్ఫుల్ అనమాట. అంటే ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న మానవులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలరు. వేరే మతాలకు అవకాశం లేకుండా ఉండగలరు. కానీ ఈ రోజున అనేకమైనటువంటి మతాలు పుట్టడానికి, క్రైస్తవ్యంలో కూడా అనేకమైనటువంటి వివిధమైనటువంటి శాఖలు మరి భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటంటే మనం కొండ మీది ప్రసంగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా, ఆయన మరి మన భారతదేశానికి 2వ రాష్ట్రపతి, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. ఆయన కూడా ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ బిలీవ్ క్రైస్ట్ బట్ ఐ డు నాట్ బిలీవ్ క్రిస్టియన్స్ అన్నారు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఆర్ వెరీ డాగ్మాటిక్ బట్ దే ఆర్ నాట్ రియాలిటీ. అంటే ఏమన్నాడంటే, క్రిస్టియన్స్ ఆర్ వెరీ డాగ్మాటిక్ బట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్. అంటే ఆయన కూడా ఏం గమనించాడంటే, క్రైస్తవులు అనేటువంటి వారు అంటే నేను క్రీస్తు నమ్ముతాను కానీ క్రైస్తవులు నన్ను నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఆచారబద్ధమైనటువంటి మతపరమైనటువంటి భక్తి చేస్తారు తప్ప వాళ్ళ జీవితంలో క్రీస్తు జీవితాన్ని పోలి నడుచుకోవడం.
అసలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన క్రైస్తవ్యానికి వెలుపల ఉండేటువంటి వాళ్ళు కూడా మరి కొండ మీది ప్రసంగం యొక్క మాటలు లేక యేసు ప్రభు యొక్క బోధనని వారు అంతగా గ్రహించగలిగారు, అంతగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది ఒకటేంటంటే దేవుని కృప మరి వారికి లేనందు వలన నేను అనుకోవడం మరి వారు యేసుక్రీస్తునకు రాలేకపోయారు. అయితే దేవుడు తన కృపని మనకు అనుగ్రహించి చూసారా, నేనెవరిని కరుణించదనో నేను వారినే కరుణించాను. ఇంకొక విషయం రోమపత్రిక 9:20 ఆ 10 వచనాల్లో మనం చూడగలం. చూడండి, మనం ఆ వచనం గురించి మనం ధ్యానం చేసుకుంటాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలం. అక్కడ ఏమంటాడు? 18వ వచనం, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారినే కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. చాలు. ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరుస్తాడు. అందుకని దేవుడు మనల్ని కనికరించాడు. ఎవరిని కనికరించాడు? మనందరినీ దేవుడు కనికరించాడు. మరి కొంతమందిని మహానుభావులు, గొప్పవాళ్ళు, చాలా ధనవంతులు, బలవంతులు, శక్తివంతులు, జ్ఞానవంతులు, భూప్రపంచంలో ఉండేటువంటి రాజులు, వాళ్ళెవరిని దేవుడు కనికరించాడు. ఎందుకు కనికరించలేదు తెలియదు, అది ఆయనకే తెలుసు. మరి మనల్ని ఎందుకు కనికరించాడు చెప్పండి. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం చాలా వాటికి అర్హులం అనుకుంటాం, మనం చాలా వాటికి తగిన వాళ్ళం అనుకుంటాం, మనం చాలా విషయాల్లో జ్ఞానవంతులం, బుద్ధిమంతులం అనుకుంటాం, చాలా విషయాల్లో నేను దీనికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాడను అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆయన ఎవరిని కనికరింపగోరును, ఈ మాట ద్వారా మనందరి అతిశయాలన్నీ కూడా శూన్యమైపోవాలి. ఎవరిని కనికరింపగోరును అంటే ఆయనకి ఎవరు మనసులోకి వస్తే వారిని కనికరించాడు అంతే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నీతి క్రియలను బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనే మొదట మనల్ని ఏర్పరచుకోలేదు. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు కనికరించాడు, అదంతే. అందుకని ఎవరిలో అతిశయపడుటకు వీలు లేదు. నేను కొంచెం భక్తి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తున్నాను. చాలా మంది అంటారు, నా భక్తిని బట్టి లేదా మా పితరుల యొక్క భక్తిని బట్టి నేను ఇలా ఉన్నాను. మన పితరుల భక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, ఇంకొకరి భక్తిని బట్టి కాదు, ఇంకొకరి ప్రార్థనలు బట్టి కాదు. ఇదంతా కూడా మనం ఏమై ఉన్నాము, అదంతా కూడా దేవుని కృప, కనికరమై ఉన్నది. ఆ కనికరము, కృప దేవుడు మన పితరులకు, మన స్నేహితులకు అనుగ్రహించాడు కాబట్టి వారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి అది కూడా ఏంటనమాట, ఆ కనికరము కూడా ఏంటంటే మన నిమిత్తమే విజ్ఞాపన చేయడానికి దేవుడు వారికి కనికరం చూపించాడు. ఆ కనికరం చొప్పున మనము జీవించగలుగుతున్నాం. అందుకంటాడు, ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించు. అందుకే మీరు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 అధ్యాయాలు మీరు చూడగలిగితే ఇందులో 9, యాక్చువల్గా 8 ధన్యతలు అంటారు, బట్ 9 ధన్యతలు కూడా కొంతమంది అంటారు. సరే, ఏదేమైనప్పటికీ 9 అనుకుంటే ఆ 9 ధన్యతలు అంటే 9 ఆశీర్వాదాలను మనం చూస్తే, మరొక వైపు ఆ మిగతా 5వ అధ్యాయము 11, 12 వచనం, 13 వచనం తర్వాత నుంచి మీరు చూడగలిగితే అక్కడ 9 రకాలైనటువంటి, అంటే 9 రకాలైనటువంటి ఆ ధన్యతల్లో వాటిని ఏమంటామంటే ఇంగ్లీష్లో బి యాటిట్యూడ్స్ అంటారు. అంటే మన వైఖరి, మన వైఖరి అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఊరు వెళ్ళాలనుకుంటే 8 గంటలకు ఊరు అంటే ఎన్ని గంటలకు వెళ్తాం? రైల్వే స్టేషన్కి 7 గంటలకు వెళ్ళిపోయి కూర్చుంటాం. కొంతమంది అయితే రాత్రి ఎక్కడ వెళ్ళి పడుకుంటారు. కొంచెం చాలా ఎక్కుంటే
3-4 గంటలకు ముందు వెళ్ళిపోతారు. కానీ మనం మన ఊరు వెళ్ళాలనుకుంటే 8 గంటలకు వెళ్ళాలనుకుంటే 7 గంటలకు వెళ్ళి కూర్చుంటాం. ప్రార్థనకి రావాలంటే ఎన్ని గంటలకు వస్తాం చెప్పండి? మనందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పనక్క. మనకి నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకొని ఆ టైంకి కాకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే లేట్గా రావడం అది వేరే విషయం. కానీ మనం ఒకవేళ 8 గంటలకు ప్రేయర్ అనుకోండి, మనం 8:30, 8:15, 9 గంటలకు అక్కడ వచ్చాము. ఇదేం తెలియజేస్తుంది అంటే నీ వైఖరిని తెలియజేస్తుంది. అంటే వైఖరి అనే మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అంటే నీ సొంత పనులకేమో ఒక విధంగా స్పందిస్తావు, దేవుని పనులకేమో మరొక విధంగా స్పందిస్తావు. అంటే ఇప్పుడు నీ వైఖరి ఎలా ఉంది? నీ పనుల పట్ల ఒక విధమైన వైఖరి, దేవుని కార్యముల పట్ల మరొక రకమైనటువంటి వైఖరి. ఇది అర్థమవుతుందా మీ అందరికి? మాట్లాడలేదు కదా, నిద్ర నుంచి లేచి వచ్చారండి. వైఖరికి అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దేవుని పని చేయాలనుకోండి, దేవుని పని చేయాలంటే ఇప్పుడు నాకు కుదరదు, అప్పుడు కుదురుతుంది, కొన్ని కడగాలంటే ఇప్పుడు రానండి, నేను తర్వాత వస్తానని మనం రకరకాల సాగులు చెప్తాం. సరే చెప్పాము మంచిది. నీకు మన పేరు ముఖ్యమంత్రి గారు మీ అందరికి ఒక్కొక్కరికి 2 చీరలు, ఒక 1000 రూపాయలు, తర్వాత 5 కేజీల రైస్, 5 కేజీల కందిపప్పు ఇస్తున్నాడు అని మీకు అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి. రేపు ఉదయం 10 గంటలకు ఇస్తున్నాడు అని చెప్పారు. ఏం చేస్తారు మీరు? చెప్పాలి మీరు అందరూ. 9 గంటలు కాదు, రాత్రి పడుకుంటారు కొంతమంది కదా. 5 కేజీల కందిపప్పు, 5 కేజీల బియ్యం అంట, 2 చీరలకు అందులో పట్టు చీరలు ఇస్తాను, 1000 రూపాయలు. ఎట్లా కూడా అమ్మ ఒకసారి రామానికి ఒక గంట సేపు వాక్యం చెప్పాలనుకుంటే, అయ్యగారు ఇప్పుడు కాదులేండి, నేను ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాను. నిజంగా దాన్ని వదులుకొని వచ్చి కూర్చోగలరా మీరు నా దగ్గర? ఇదేం తెలియజేస్తుంది? డబ్బులు ఇస్తున్నారంటే పరిగెడతాము. మరి ఇక్కడ నా దగ్గరికి వస్తే మీరు పనులు చేస్తారు, డబ్బులు ఇచ్చేది ఏముండదు. నేను మీకు డబ్బులు ఇచ్చేది ఏముండదు, మీరే నాకు పని చేయాలి. కాబట్టి ఇక్కడికంటే ఎప్పుడే నేను వచ్చారండి, అయ్యగారు చెప్పారు కదా తర్వాత చేస్తానండి, ఇప్పుడు కుదరదండి, లేదా వంట చేయాలండి, పిల్లలు ఏదో ఒక సాగు చెప్తాం. దీన్ని ఏమంటారు? మన వైఖరి. జాగ్రత్త వినండి. దేవుడు చాలా జాగ్రత్త వినండి. దేవుడు మనలందరినీ తీర్పు తీర్చేది మన వైఖరిని బట్టి మాత్రమే తీర్పు తీర్చేది. నీ వైఖరిని బట్టే నీకు జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు జరగడం కూడా, మన ఇంట్లో ఉండేటువంటి నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా నీ వైఖరిని బట్టి మాత్రమే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ వైఖరిని బట్టే దేవుడు మెషర్ చేస్తాడు, కొలమానం అన్నమాట. నీ దీవెనకు దేవుడు నిన్ను దీవించాలనుకున్నా, దేవుడు కొన్నిసార్లు నిన్ను కనికరం చూపాలనుకున్నా, దేవుడు కొన్నిసార్లు నిన్ను లేవనెత్తాలనుకున్నా, నిన్ను హెచ్చించాలనుకున్నా, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయాలనుకున్నా, అవన్నీ కూడా నీ వైఖరిని బట్టే దేవుడు స్పందిస్తాడు. రక్షణ పొందడానికి కనికరం చూపించాడు, అది అయిపోయింది. రక్షణ పొందిన తర్వాత చెప్తున్నాను. అందుకే రక్షింపబడిన తర్వాత మన యొక్క వైఖరి ఎలా ఉందో దేవుడు గమనిస్తుంటాడు. అందుకే మీరు రోమిలకు రాసిన పత్రిక చూడండి, మీకు అంతకు ముందు జ్ఞాపకం చేశాను, బట్ అయినా మళ్ళీ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము. దేవుడు వేటిని మరి విమర్శిస్తాడు చూద్దాం. 2:16 మనం చదువుతాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించుచున్నాడు. ఇక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు, మనుషుల రహస్యములను విమర్శించు దినమందు నీకు మీ సొంత వాళ్ళంటే ఒక అభిప్రాయం ఉంటుంది, పరాయి వాళ్ళంటే సంఘస్థులంటే ఒక అభిప్రాయం ఉంటుంది, లేకపోతే నీకు పలాని మీ స్నేహితులంటే ఒక అభిప్రాయం ఉంటుంది, దేవుని బిడ్డలంటే మరొక అభిప్రాయం. కాబట్టి దేవుడు ఏం చూస్తాడు? నీ అంతరంగంలో ఉండేటువంటి ఆ రహస్యమైనటువంటి నీ వైఖరి ఎలా ఉంది, ఆ వైఖరిని బట్టే నీకు జరుగుద్ది. కాబట్టి నేను చెప్పనక్క, నేనేం విమర్శించను. మీకు ఏదైనా మేలు జరగాల, నీ వైఖరి మార్చుకో. నీ వైఖరి మార్చుకుంటేనే దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ వైఖరి మారినంత వరకు, నీ వైఖరిని మార్చేంత వరకు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. ఆయన వైఖరిని మార్చుకున్నప్పుడే దేవుడు మన జీవితంలో తన కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో అవచ్చు, భౌతికమైన జీవితంలో అవచ్చు,
కుటుంబ జీవితంలో అవ్వచ్చు. అందుకే చాలా మంది వైఖరి సరి అయింది కాదు. అందుకే ఆయన పేరేంటి, గారెడి వాడైనటువంటి సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు? ద్రవ్యములు అక్కడ అపొస్తలుల దగ్గర పెట్టి ఉన్నాడు, ఏమయ్యా నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి, నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోలాగనా. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక నీ ద్రవ్యము నీతో పాటు నశించును గాక, ఈ కార్యమందు నీకు పాలు పంపులు. పరిశుద్ధాత్మని యొక్క కార్యమునందు మనము పాలు పంపులు పొందగలిగిన స్థితిలో ఉండాలి అంటే ముందు ఏం మార్చుకోవాలి? మన వైఖరిని మనం మార్చుకోవాలి. అర్థమవుతుందా? మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం పైకి ఎలా మాట్లాడుతున్నాం, ఆ పైకి మాట్లాడేదాన్ని దేవుడు అసలు చూడడు. ఎందుకంటే అందరికీ తెలుసు, దేవుడు కూడా తెలుసు, మన డ్రామాలని దేవుడికి తెలుసు. దేవుడు ఏం చేస్తుంటాడు? బయటికి బాగా మాట్లాడుతున్నావు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు, లోపల ఎలాంటి వైఖరి కలిగి జీవిస్తున్నావు, ఆ వైఖరిని గమనిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మారాల్సింది మన వైఖరిలో మారాలి. ఎక్కడ మారాలి? మన వైఖరిలో మారాలి. కానీ మనం ఎక్కడ మారుతున్నామంటే మనము బాహ్య సంబంధంగా మారుతున్నాము. దీని మధ్య ఒక స్టేట్మెంట్ నేను ఇలా రాసుకున్నాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు లేక క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు సైతము, దేవుడి బిడ్డలు అని చెప్పుకునేటువంటి వారు సైతము, వారికి క్రీస్తుతో ఎలాంటి సంబంధం ఉంది అని అంటే, మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ the relationship with Christ only on the physical level. అంటే చాలా మంది క్రైస్తవులకు దేవునితో వారికి ఎలాంటి సంబంధం ఉందంటే, క్రీస్తుతో ఎలాంటి సంబంధంలో జీవిస్తున్నారంటే, వాడు క్రీస్తుతో భౌతికమైనటువంటి స్థాయిలో లేక పైన కనబడేటువంటి ఆ పై రూపంలో మాత్రమే వారు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు. అంటే భౌతికమైన స్థాయిలోనే వారు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు, కానీ వారు ఆత్మీయ స్థాయిలో, ఇన్నర్ స్థాయిలో, వైఖరి యొక్క స్థాయిలో క్రీస్తుతో వారికి సంబంధం లేదు. అంటే ఉదాహరణ గమనించండి, భౌతికమైన స్థాయిలో మనకు క్రీస్తుతో సంబంధం ఉందంటే అర్థం ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు మీరు అందరూ ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనకు రావడము ఇది ఏం తెలియజేస్తుంది? క్రీస్తుతో మాకు సంబంధం ఉందని తెలియచేయడం. తర్వాత మోకాళ్ళు వేయడము, తర్వాత ప్రార్థన చేయడము, ప్రతిరోజు బైబిల్ చదవడము, వేకోజాములు లేసి మనం ప్రార్థన చేసుకోవడము, కొన్నిసార్లు ఉపవాసాలు ఉండడము, మన దశంభాగాలను కూడా దేవునికి క్రమంగా ఇవ్వడము, ఇవన్నీ కూడా భౌతికమైన స్థాయిలో మనం క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాము అనడానికి రుజువు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ బైబిల్ స్టడీ అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, మోకాళ్ళు వేయడం అవ్వచ్చు, లేకపోతే ఉపవాసాలు అవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, పరిచర్య చేయొచ్చు. అర్థమవుతుందా? అనేక మందికి మీరు సహాయాలు చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇది ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తుతో మనకు ఉన్న భౌతికమైన స్థాయిలో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇదంతా భౌతికమైన స్థాయిలో సంబంధం కలిగి ఎవరైనా ఉండొచ్చు. అందుకే సంఘాలు ఉన్న వాళ్ళందరూ ప్రార్థన రండి కానీ టైంకి వస్తారు, ఉపవాసం ఉండమంటే ఉంటారు, మోకాళ్ళు ఏమంటే వేస్తారు, దశంభాగాలు ఏమంటే ఇస్తారు, మీరు అందరు కలిసి కొన్ని డబ్బులు ఇవ్వాలి అంటే అందరు కలిసి డబ్బులు ఇస్తారు. ఇదంతా భౌతికమైన స్థాయిలో ఉండేటువంటి సంబంధం. కానీ క్రీస్తుతో ఏ సంబంధం లేదు మనకి అంతరంగంలో క్రీస్తుతో మన వైఖరిని మార్చుకొని క్రీస్తుకు మన ప్రాణాత్మ దేహాలని మనం అప్పగించేటువంటి స్థాయికి మనం ఏంటి ఎదగలిగింది. అంటే ఇప్పుడు మీరు ప్రార్థన రావడము, మీరు బైబిల్ చదవడము, ఉపవాసాలు ఉండడం ఇవన్నీ తప్పని నేను చెప్పండి. అంటే ఎక్కడ ఆగిపోయామంటే అక్కడ ఆగిపోయి ఏమనుకుంటున్నామంటే, క్రీస్తుతో నాకు సంబంధం ఉంది, రోజు ప్రార్థన చేస్తాను కాబట్టి, రోజు 4 అధ్యాయాలు చదువుతాను కాబట్టి ఇక నాకు క్రీస్తుతో చాలా చక్కటి సంబంధం ఉంది. ఇది భౌతిక స్థాయిలో ఉన్న సంబంధం, కానీ ఆత్మీయ స్థాయిలో ఉన్న సంబంధం కాదు. ఆత్మీయ స్థాయిలో ఉన్న సంబంధం ఏంటంటే, తను తాను ఉపేక్షించుకొని క్రీస్తు కొరకు తన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించడం. మన ఉద్దేశాలు, మన వైఖరి, మన చిత్తాన్ని మార్చుకోవడం. నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును. ప్రభా, నా ఇష్ట ప్రకారం నేను ఇక జీవించను, నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అని చెప్పగలిగేటువంటి స్థాయి, అది ఆత్మ సంబంధమైనటువంటి స్థాయి.
అందుకే ఈ వైఖరిని మార్చాలి. అందుకని మత్తయి సువార్త 5:6-7 అధ్యాయాల్లో 9 పాజిటివ్ వైఖరులు అంటారు. అంటే మంచి వైఖరుల గురించి చెప్తున్నారు యేసు ప్రభు. ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో చెప్తున్నారు. అలాగనే మిగతా అధ్యాయాల్లో, అంటే అదే మిగతా అధ్యాయాలు 5వ అధ్యాయం తర్వాత ఉండే 2 అధ్యాయాల్లో ఇంకేం చెప్తున్నాడంటే 9 రకాలైనటువంటి రాంగ్ యాటిట్యూడ్స్ అంట. రైట్ యాటిట్యూడ్స్ అంటే 9 రైట్ యాటిట్యూడ్స్, 9 రాంగ్ యాటిట్యూడ్స్ అంట. 9 మంచి లేక సరి అయినటువంటి వైఖరులు, తర్వాత 9 రకాలైనటువంటి మరి తప్పుడు వైఖరులు కలిగి ఉంటాయి. కాబట్టి ముందు మనం ఈ మంచి వైఖరుల్ని మనం కలిగి జీవించినప్పుడు ఆ తప్పుడు వైఖరుల నుండి మనం బయటపడగలము. ఆ వైఖరులు ఏంటో నేను అవే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసు ప్రభు చెప్తున్నటువంటి వైఖరులు మొదటిది ఏమన్నాడు? ఎలాంటి వైఖరి కలిగి ఉండాలన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. నీ మొదటి వైఖరి ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితం విషయంలో నీవు దేవుని సన్నిధిలో వట్టి వాడవు, వట్టి దానవు. ఆత్మ విషయంలో నీవు దేవుని మీద ప్రతిరోజు ఆధారపడితే తప్ప నువ్వు బ్రతకలేని స్థితిలో ఉన్నావు అని గ్రహించాలి. అంతేగాని చాలా మందికి ఏంటంటే, నేను చాలా ప్రార్థన చేసుకుంటాను, చాలా భక్తి ఉంటాను, నేను ఎప్పుడో మన రక్షణ పొందాను కాబట్టి నేను ఆల్రెడీ చాలా బలంగా ఉన్నానని నువ్వు అనుకుంటావు. అది తప్పు. లోకంలో నువ్వు సంథింగ్, కానీ దేవుని ఎదుట నథింగ్. దేవుని దృష్టిలో నేను, నీ దృష్టిలో నేను వట్టి వాడనే ప్రభా అని చెప్పగలిగినటువంటి ఆ వైఖరి మొట్టమొదటిగా మనందరికీ రావాలి. అది ఆత్మీయ విషయంలో ఆ దీనత్వం. అంటే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను ప్రభుని ఎదగాలి, ప్రభులో నేను ఎదగాలి, ప్రభుని గురించి నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నా జీవితంలో నేను వాటిని అన్వయించుకోవాలి. ఆత్మీయ స్థితిలో నేను ఎదగాల్సినంతగా ఎదగలేకపోతున్నాను ప్రభా, నేను బట్టి వాడను, ప్రతిరోజు నీ సహాయం లేకుండా నేను జీవించలేను అనేటువంటి నీ ఆత్మీయ పావర్టీ, నీ ఆత్మలో ఉండేటువంటి నీ పేదరికాన్ని నువ్వు గ్రహించగలిగావు. అది నీ మొట్టమొదటి వైఖరి. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకంటే కొంచెం స్పిరిచువల్ బాగున్నాను అనుకున్నావా? నీ తప్పుడు వైఖరిలో ఉన్నావు. నేను ఎవరికంటే కూడా అంత బాగాలేదు, నాకంటే అందరూ చాలా బాగున్నారు అనుకో. అందుకే పౌలు ఉన్నాడు, తను ఎంత మంచి వైఖరి కలిగి ఉన్నాడంటే చివరికి అంటాడు చూడండి, పాపులందరిలో ప్రధానమైనటువంటి పాపినైన నన్ను దేవుడు కరుణించెను. చూసారా, మళ్ళీ కనికరం ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? మాట్లాడు. ఆయన కనికరం ఎవరి మీదకి వస్తుంది? ఆత్మ విషయమై దీనులైనటువంటి వాడు. అంటే ఊరికనే మాటలు చెప్పట్లేదు. మనం అంటాం ఏముందండి, నేను చాలా పెద్ద పాపినండి, ఘోరమైన పాపినండి, మాటల్లో చెప్తాం. కానీ లోపల అన్నాను అనుకోండి, చాలా మంది అంటారు, ప్రార్థనలు చేస్తున్నారు అంటారు, ప్రభా నేను దుష్టాలని, దౌర్భాగ్యాలని, పనికి మాలిందని. ఎవరైనా నుంచి ఓ పనికి మాలిందని రావే అక్కడ ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఉండు ప్రభా, నువ్వు బైబుల్ పట్టుకుని కాసేపు ఉంది, నేను పక్కన ఆమె ఏమో అంటుంది, ఆమె వంతు తెలుస్తానని చెప్పేసి వెంటనే పరిగెట్టి దెబ్బలాడేస్తుంది. నిజంగా కనుక నిన్ను గూర్చినటువంటి వైఖరి, నిన్ను గూర్చి సరైన వైఖరి కలిగి నువ్వు జీవిస్తే ఎవరేమన్నా కానీ నువ్వు ఎవరిని, అదే యేసు ప్రభు ఆ కలువరి శిలువలో చూపించినటువంటి మాదిరి. అందుకే నేను కనికరింపబడితిని. పౌలు అంటున్నాడు, ఆయన కనికరం ఎందుకు వచ్చిందనంటే, ఆయన మీదికి కనికరం ఎందుకు వచ్చిందనంటే, నేను పాపులందరిలో ప్రధానమైన పాపినని గ్రహించగలిగాను. రెండవది ఏమన్నాడు? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చారు. మూడవది ఏమన్నా అంటే, దుఃఖపడేవారు అంటే ఏంటిది? మన పాపాల విషయమే ప్రతిరోజు మనం పశ్చాత్తాపడాలి. అర్థమవుతుంది మీకు? ప్రతిరోజు మనం పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు పశ్చాత్తాపడగలిగినటువంటి పాపాలు ఉన్నాయి మన జీవితంలో. మూడవది ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోండి. నాలుగవది ఏమన్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఐదవది ఏమన్నాడు? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆ కనికరానికి సంబంధించినటువంటి నేను 5 జంటలని నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. కనికరముతో కూడా అనుసంధానమైనటువంటి 5 పదాలు మన బైబిల్లో చూడండి. కనికరము ఏమో చెప్పండి? కనికరము ఏమో చెప్పండి? మీరు చదువుకోగలిగిన వాళ్ళు తెలుసు. కనికరము క్షమాపణ, కనికరము ప్రేమ, కనికరము కృప, కనికరము సత్యము, కనికరము సమాధానం. అంటే అర్థం ఏంటి? నీవు కనికరము కలిగి, నేను
అంటే చాలా జాగ్రత్తగా ముందు దేవుడి దగ్గరికి వెళ్తే మనం ఎఫ్సి పత్రిక 2:4 ఏమన్నాడు, మీరు చదవక్కర్లేదు, మీరు ఇందుకే రెఫరెన్స్ కూడా ఇచ్చాను, కావాలనుకుంటే రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించాను. ఆయన కరుణా సంపన్నుడై ఉండి, మన దేవుడు ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు. అంటే మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మనల్ని ఏం చేశాడు? తన ఉగ్రత నుండి మనలను తప్పించాడు, మన అపరాధముల నుండి మనల్ని విడిపించాడు, మనల్ని క్షమించాడు. అంటే దేవుడు కరుణా సంపన్నుడు. అంటే ఆ కరుణా సంపన్నుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఏంటి? కరుణతో కూడినటువంటి సంపద ఏంటంటే ఆయన కరుణలో నుండి మనలోనికి ప్రవహించేటువంటి సంపద. ఇక్కడ 5 రకాలుగా మనం చూస్తాం. నేను ఇచ్చిన రెఫరెన్స్ మీరు గమనించండి. ఆ కనికరము ప్లస్ అవన్నీ కనబడతాం. ఒకటేంటంటే కనికరము మనకి క్షమాపణ లేక రక్షణ. తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువు. తీతు 3:5 చదువు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రైట్, దొరికిందా? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చూసారా, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించు. చూసారా ఏమంటాడు ఇక్కడ? తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగచేయడం ద్వారా మనలను రక్షించను. అంటే మనకు పాప క్షమాపణ, మనకు రక్షణ ఎలా కలిగింది? మనకి ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపద ఏంటంటే ఆ కనికరములో నుండి ఏమొచ్చింది? మనకి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? మనకి రక్షణ. ఆయన కనికరించాడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన కనికరించాడు కాబట్టి మనల్ని క్షమించాడు, మన పాపములన్నిటినీ క్షమించాడు. ఎంత కనికరం గలవాడంటే ఆయన మన పాపములన్నిటినీ క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చి రక్షించగలిగినటువంటి కనికర సంపన్నుడు. రెండవది ఇంకెంత కనికర సంపన్నుడు అంటే మనము ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడాలి. ఎఫ్సి పత్రిక 2:4-5 వచనాలు చూడండి. అక్కడ కూడా మనం చూడాలి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించు. అంటే ఏమొచ్చింది? ఇప్పుడు కనికరములో నుంచి ప్రేమ వచ్చింది. కనికరం నుంచి ఏమొచ్చింది? ప్రేమ. అంటే ఆ కరుణా సంపన్నుడు తనలో ఉండేటువంటి ఆ ప్రేమని కూడా మనకి బయలుపరచు. కరుణా సంపన్నుడు అంటే ఊరికనే కరుణ గలవాడు, చాలా జాలి గలవాడు, దయగలవాడు అని ఊరుకోలేదే. ఈ కరుణా సంపన్నుడు మనల్ని రక్షించాడు. ఈ కరుణా సంపన్నుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన్ను తాను బలియాగముగా అర్పించుకున్నాడు. అందుకని మీరు పాత నిబంధనలు గమనించండి. పాత నిబంధనలో మీకు మనందరికీ తెలిసినటువంటి విషయం ఒకటి. మరి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక మారు మాత్రమే మరి రక్తమును ఒక పాత్రలో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మరి రక్త ప్రోక్షణ జరిగించాడు. దేని కొరకు? మన జనులందరి యొక్క పాపాలు. అక్కడ యాక్చువల్గా 3 విషయాలు, లేవికాండం 16వ అధ్యాయంలో మనం చూడగలం. యాక్చువల్గా 3 విషయాల కొరకు ఆ రక్త ప్రోక్షణ జరిగేది. ఒకటేంటంటే ప్రధాన యాజకుని యొక్క అంటే తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాడు. రెండవది ప్రత్యక్ష గుడారము యొక్క లేక దేవాలయం యొక్క పరిశుద్ధత కొరకు మరి ప్రాయశ్చిత్తం చేసేవాడు. మూడవది జనులందరి యొక్క పాప క్షమాపణ కొరకు మరి ప్రాయశ్చిత్తం చేసేవాడు. అపరాధ పరిహారార్థ బలి అర్పించేవాడు. అంటే తన పాపాల కొరకు
తన పాపాల కొరకు రక్తాన్ని ప్రోక్షించేవాడు. అంటే ఆ రక్త ప్రోక్షణ ఎవరి కొరకు? ప్రధాన యాజకుని పాపాలు క్షమించబడతాయి. అలాగనే దేవాలయం పరిశుద్ధపరచబడడానికి, అలాగనే జనులు చేసినటువంటి పాపాలను క్షమించడానికి, ఈ 3 విషయాల కొరకు ఈ రక్త ప్రోక్షణ జరిగేది. అయితే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ఈ ప్రధాన యాజకుడు ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో రక్తాన్ని తీసుకెళ్లి ప్రోక్షించేవాడు. అది ఎవరి రక్తము? ఎవరి రక్తము? అది ప్రధాన యాజకుని రక్తం కాదు. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తాన్ని ప్రోక్షించాడు. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరి రక్తాన్ని ప్రోక్షించాడు? తన్ను తానే, అంటే తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకున్నాడు. తన్ను తాను ఒక అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. అంటే జాగ్రత్త వినండి, ప్రధాన యాజకుని చేతిలో ఒక పాత్ర ఉంది, కానీ యేసయ్య చేతిలో పాత్ర ఉందా? ప్రధాన యాజకుని చేతిలో ఉన్న పాత్ర ఏముంది? రక్తం ఉంది. కానీ మరి మన చేతిలో ఉండేటువంటి యేసుప్రభు చేతిలో ఏ పాత్ర ఉంది చెప్పండి? చెప్పాలి. యేసయ్య చేతిలో ఏ పాత్ర ఉంది? యేసయ్య చేతిలో ఏ పాత్ర లేదు. అంటే తన శరీరమే ఒక పాత్రగా ఉంది. తన శరీరం అనేటువంటి పాత్రలో ఉండేటువంటి ఆ రక్తమంతా కూడా యేసయ్య మన కొరకు అర్పించాడు. చూసారా? ఏ పాత్ర చెప్పండి? యేసుప్రభు శరీరం అనేటువంటి పాత్ర. అంటే యేసుప్రభు శరీరంలోనే అంత రక్తం ఉంది. అంటే ఆయనే ఒక పాత్రగా ఉండి ఆ పాత్రలో, అంటే తనలో ఉండేటువంటి ఆ రక్తమంతటిని మన కొరకు ప్రోక్షించాడు. అందుకే అది యేసుప్రభు ప్రేమ. అంత మాత్రం కాదు, ఇంకా ప్రేమ గురించి చెప్పాలంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా తన స్వలాభాన్ని అపేక్షించేటువంటిది కాదు. తన సొంత లాభం కొరకు పనిచేసేటువంటిది కాదు. ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల యొక్క క్షేమము, ఇతరుల యొక్క లాభం కొరకు ఆలోచించేటువంటిది ప్రేమ. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామండి, మీరంటే మాకు చాలా ఇష్టం అని అంటారు చూడండి. అన్నప్పుడు అర్థం ఏంటంటే, నువ్వన్నా లేదా నేనన్నా దాని అర్థం ఏంటంటే, మీ క్షేమం కొరకు, మీ లాభం కొరకు నేను నిజంగా ఆలోచించడం కాదు, మీ లాభం కొరకు, మీ క్షేమం కొరకు నేను పని చేస్తున్నప్పుడే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీ లాభం కొరకు, మీ క్షేమం కొరకు నేను పని చేయకుండా, నేను ఖర్చు పెట్టకుండా ఊరికే ప్రేమ ఉంది అంటే అది ఇష్టం తప్ప అది ప్రేమ కాదు. ఇష్టపడుతుంటాం, చాలా జాగ్రత్తగా ఎందుకు ఇష్టపడుతుంటాం అంటే, మీ ద్వారా నాకు లాభం కలుగుతుంది కాబట్టి ఇష్టపడుతున్నాం. మీకు అర్థమవుతుందా? మీ ద్వారా నాకు లాభం కలిగితే ఇష్టం అన్నమాట. నా ద్వారా మీకు లాభం కలిగితే ఏంటి? నేను అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు దేవుని మన మీద ఏముంది? ఇష్టం ఉందా? ప్రేమ ఉందా? ఇష్టానికి మించిన ఇష్టపడ్డాడు, తర్వాత ఆయన ప్రేమించాడు. అందుకని దేవుని యొక్క ప్రేమ, ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనలను ప్రేమించాడు. ఆయన కరుణ సంపన్నత ఎంత గొప్పదంటే మనల్ని రక్షించినంత గొప్పది. ఆయన కరుణా సంపన్నత ఎంత గొప్పదంటే మనల్ని ప్రేమించాడు. మన లాభం కొరకు, మన యొక్క మేలు కొరకు, మన క్షేమం కొరకు తననే ఒక పాత్రగా పెట్టుకొని తనే ఒక పాత్రగా ఉండి ఆ పాత్రలో ఉండేటువంటి తన శరీరంలో ఉన్న రక్తమంతటిని ఆయన అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఎదుట ఆయన ప్రోక్షించి ఆయన మనందరి కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన గావించబడ్డాడు. అది అంటే ఆయన కరుణ. అందుకే అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉండే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యేవాడంటే, మరి దేవుని మందసము, నిబంధన మందసము, ఆ మందసం మీద కెరూబులు, ఆ కెరూబుల మీద ఉండే ఏమంటారు మనం కరుణాపీఠము, ఆ కరుణాపీఠం మీద ఈ 2 కెరూబులు ఉండేవి. వాటి మధ్యలో దేవుని యొక్క సన్నిధి లేక దేవుడు ప్రత్యక్షమై అక్కడ ఆయన మాట్లాడేవాడు. అంటే అర్థం ఏంటనగా, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ కలుగుతుంది అనంటే, దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని స్వరం ఎక్కడ వినబడుతుందనంటే, ఆయన కరుణా సంపన్నుడై ఉండేటువంటి ఆ దేవుని యొక్క కరుణను మనము ఆశ్రయించినప్పుడు, ఆ కనికరము దగ్గరికి, ఆయన కనికరము చొప్పున ఆయనను మనం చేరగలిగినప్పుడు, ఆ కరుణాపీఠము దగ్గర మాత్రమే ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క స్వరం మనకు వినబడుతుంది. అంత మాత్రమే కాదు, 3వది ఆయన కనికరము, కృప. మీరు చదివినటువంటి వాక్య భాగంలో మరి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును కాకుండా, కనికరము మాత్రమే కాదు, ఆయన ఇంకేం చూపించాడు? కృప చూపించాడు. దేవుడు కనికరముతో కూడినటువంటి కృప, కనికర సంపన్నుడు మాత్రమే కాదు, ఆయన కృప కలిగినటువంటి వాడు. ఎంత కృప చూపించాడు?
ఆ కృపణ గురించి నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను ప్రియుడా. ఇది ఎంత కృపను చూపించాడంటే చాలా చెప్పానండి. కనికరం ఎప్పుడు వస్తుంది, కృప ఎప్పుడు వస్తుంది? కనికరం ఏంటంటే మనము ఒక పాపం చేసి దాని ద్వారా నష్టము కలిగిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి కరుణించండి ప్రభు అంటే దేవుడు మనల్ని కరుణిస్తాడు. అంటే పాపము చేసిన తర్వాత వచ్చే పర్యవసానాలకు మనకు ఉపశమనం కలిగించేది కరుణ లేక కనికరము. మరి కృప ఎంత గొప్పదనంటే, కృప ఏం చేస్తుందనంటే అసలు ఆ పాపములోను పడకుండా ఉండడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, నీకు కనికరం ఎప్పుడు వస్తుంది? మనం అందరం ఏం కోరుకుంటాం? కనికరమనే కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాం? మనం కనికరం. అంటే ఇది పాపం చేయడం, పడిపోవడం, కనికరించుకోవడం. కనికరిస్తావు కానీ తగిలాల్సిన దెబ్బలు తగిలేయమని, జరగాల్సిన నష్టం మనకి జరిగింది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏమనాలంటే, నీవు కరుణా సంపన్నుడవి, దేవా నీ కృపను నాకు చూపించు. అతన్ని ఏం చూపించాలంటే, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా. ఈ పాట కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము, నే జీవించుదాక ప్రభు, నే జీవించుదాక ప్రభు, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లునయ్యా, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లునయ్యా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు, నీ జీవించుదాక ప్రభు. ఆయన కనికర సంపన్నుడు. ఎంత కృప కలిగిన వాడంటే నీవు పాపములో పడకుండా నిన్ను కాపాడగలడు. పాపములో పడిన తర్వాత దాని పర్యవసానం అనుభవించిన తర్వాత కూడా దేవుడు మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. అదేంటంటే కనికరం. అందుకే ఇప్పుడు ఏం కలిగి ఉండాలి మనం? ఆయన కరుణా సంపన్నుడు. అంటే మనం ఊరికనే దాన్ని దీన్ని వేరుగా చేయకూడదు. ఇవన్నీ కూడా దేవునిలో నిగూఢమై ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండు కలిసి ఉన్నాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనం గుణలక్షణాలన్నింటినీ మనం అర్థం చేసుకోవడం కొరకు మనం ఈ వేదాంత పండితులు వీటిని విడమర్చి చెప్తున్నాను. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన మల్టీ కలర్డ్ లేకపోతే మల్టీ విటమిన్ అంటాం కదా మన భాషలో. అంతకంటే అది చాలా చిన్న మాటలు చెప్తున్నాను. అంటే మల్టీ విటమిన్ అంటే మల్టీ డైమెన్షనల్ గుణలక్షణాలు కలిగినటువంటి అందులో అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఆ కరుణా సంపన్నుడు మనకి ఏమి ఇస్తాడంటే కృపనిస్తాడు. ఇది ఇంకా మీకు బాగా అర్థం కావడానికి కృపకి మనకి నా పొరుగువాడు ఎవడని చెప్పినప్పుడు సమరయుడు ఏమండి ఒక ఏమంటారు దొంగల చేతిలో చిక్కి వాడిని చావు కొట్టేశారు కదా. ఒకటి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ స్టోరీ తెలుసు కదా. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? వాడిని పట్టుకొని మంచి సార్ నేను స్టోరీ తెలుసు కదా. వాడిని పట్టుకొని చిన్న కొట్టేశారు. రోడ్డు పక్కన పడ్డాడు, రక్తాలు కాదు. సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు? యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాడికి అంట్లు ముట్లు రోగాలు ఎక్కువ కదా. చాలా మందికి ఏంటంటే నేను అంటుకోను ముట్టుకోను నేను తాకను చీ చాచా పోండి అన్న. అంతేనా? అందుకని వాళ్ళకి అంట్లు ముట్లు ఎక్కువ. అందుకని వాళ్ళు వదిలేశాడు దేవుడు. వాడికి ఆ కృపని ఇవ్వలేదు. సమరయుడు వచ్చాడు. ఏమన్నాడు? వాడిని దొంగల చేతిలో చిక్కినటువంటి వ్యక్తిని పట్టుకొని ముందు ఏం చేశాడు? వాడి గాయములను తర్వాత వాడిని తీసుకొని ఏం చేశాడు? ఒక పూటకున్న వాడిని ఇంట్లో ఉంచి వాడికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మొత్తం అంతా
చెల్లిస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందులో గమనించండి, ఇందులో కరుణ ఉంది, కృప ఉంది. కరుణ అంటే ఏంటంటే దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి యొక్క గాయములను కట్టడము, గాయపరచబడిన వ్యక్తి గాయాలు కట్టడము కరుణ అయితే, వాడికి చెల్లించాల్సినటువంటి వేలంతా చెల్లించేసి వాడిని సంపూర్ణంగా స్వస్థపరిచేంత వరకు వాడిని పూటకుల్లో వాడిని ఇంట్లో ఉంచి వాడికి అంతా వేల చెల్లించాడే, అది ఏం చూపించినట్టు అనమాట? కృప చూపించాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మన గాయాలు కట్టి మన ఆపదల నుండి తొలగించి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, మనల్ని తుదమట్టుకు చేయి పట్టుకుని నడిపించేవాడు. హల్లెలూయా. కనికర సంపన్నుడు, కృప కలిగినవాడు. నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, నా కృషి చేత కాదయ్యా నా కృషి చేత దేని చేత? ఆయన కృప చేత మాత్రం. అందుకని దేవుడి కృప ఎంతంటే ఆయన కనికరించేవాడు మాత్రమే కాదు, గాయాలు పట్టువాడు మాత్రమే కాదు, ఆయన ఏం చేసేవాడు? ఇప్పుడు దీన్ని మన ప్రాక్టికల్ లైఫ్లోకి అన్వయించుకుంటే చాలా మందికి ఎవరికైనా కాలు విరిగిందనుకోండి, హాస్పిటల్ ఉన్నారనుకోండి, 4 యాపిల్ కాయలు 2 బత్తాయి కాయలు పట్టుకెళ్ళాడు ముఖాన్ని పడక, అది ఎలాగో తిండు. ఐసీలో ఉన్నాడు చెప్పండి, ఐసీలో ఉన్నాడు, యాపిల్ కాయలు తింటాడు. అసలు దాని వెంటనే పెట్టాడు అంటే రెక్కుపోతాడు చూస్తాడు. వీళ్ళు 4 యాపిల్ కాయలు 4 బత్తాయి కాయలు తీసుకెళ్ళి నానంటాడు అయితే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, లేకపోతే 2 అరటిపళ్ళు, 2 ఓఆర్ఎస్ తీసుకోవాలి. అవునా? తీసుకొచ్చి పాస్ గారికి ఓఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. ఐసీలో ఉన్నోడికి ఓఆర్ఎస్ పనిచేస్తే సెలైన్ పెట్టేసి ట్యాబ్లెట్ తెచ్చి ఇంజక్షన్ ఇస్తేనే వాడు పనికి రావడం. అంటే ఏం చేస్తున్నాం మనం? అసలు కొంతమంది అయితే ఏకంగా బండి ఆపికాయలు తీసుకొచ్చారు, ఆటో నుండి తీసుకు లాభం అడిగాను, నువ్వు బండి ఆపికాయలు తీసుకొస్తే ఏంటి, నువ్వేం చేస్తే అంటే ఏంటి? కొన్నిసార్లు గాయం తగిలినప్పుడు అప్పుడు పట్టుకెళ్తుంటాం, 4 ఆపికాయలు 4 పళ్ళు తీసుకెళ్తుంటాం. కొన్నిసార్లు కాలు ఇరిగి ఇంట్లో పట్టుకున్నాడు అనుకోండి, చాలా మందికి అనవసరంగా కాలు ఇరిగింది, ఎందుకు అనవసరంగా వెళ్ళిపోయారు, ఏంటి బాధ, ఏంటి శ్రమ అని అందరూ తిట్టుకుంటూ ఉండకండి. మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కాలు ఇరిగి ఇంట్లో పట్టుకున్నారనమాట, హ్యాపీ కూర్చోండి. ఎందుకంటే కాలు ఇంట్లో కూర్చుంటే నీ భార్య నీ పాద సేవ చేస్తుంది. ఎందుకంటే అలాంటి సేవ మామూలు అప్పుడు చేస్తుంది, భార్య చేయదు. కాలికి ఎప్పుడు ఖచ్చితంగా చేస్తుంది. అంటే చూసారా, భార్య పాద సేవ చేస్తుంది, ఎంత అదృష్టం. తర్వాత పిల్లలందరూ డాడీ ఏం కావాలి అంటారు. ఎన్నడూ పని మాట విన్నాడు, అందరూ మాట వింటారు. తర్వాత వచ్చినోడు చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు 4 యాపిల్ కాయలు చేస్తాడు. పనే ఉంది, కోసుకోవడం, తినడం, ఇంట్లో కూర్చోవడం శుభ్రంగా, అంతే తప్ప నాకు ఏదో అయిందని బాధపడిపోయి బెంగెట్టేసుకొని ఆ దెబ్బ కంటే కూడా ఏమిటి ముందే చచ్చిపోతాడు. అంటే ఏంటి? ఇప్పుడు గాయాలు కట్టడం మాత్రమే కాదు, హాస్పిటల్కి వెళ్ళి చూడడం ఏంటి? కనికరము. జాగ్రత్త, హాస్పిటల్కి వెళ్ళి చూడడం ఏంటి? కనికరము. హాస్పిటల్కి వెళ్ళి ఎంత బిల్ అయిందో బిల్ అంతా చెల్లించడము చేయగలమా? మనకేముంది? కనికరం ఉంది, కానీ ఏ కనికరము? ఓఆర్ఎస్ కనికరం ఉంది. సంతోషం. తెస్తున్న వాళ్ళకి చాలా ఉంది, ఎవరు తెస్తున్నారు? చాలా సంతోషం, రోజు తాగుతున్నాను. అంటే ఇది కనికరం. ఏం చూపిస్తున్నారు రాయగారి మీద? కనికరం. కానీ ఏం చూపించాలి? కృప అంటే ఏం చేయాలి? మీరు మంచి మటన్ బిర్యానీ పట్టుకొని తీసుకొచ్చి, మాస్టర్ గారు నీరసం కనబడుతున్నారండి అని కైమాను మటన్ తీసుకొచ్చి తినిపించి తర్వాత వెళ్ళాలి. అదేంటనమాట? అంతేగాని ముందే పాస్టర్ గారు ఇది తినరు, అది తినరు, ముందే ఇది చాలా మంది తినరు అని చెప్పేసి తినబడి చేస్తున్నారు. అవునా? మొన్న ఎవరు అంటున్నారు, మీరు తింటారా? నీకు ఎప్పుడు చెప్పాడు తినని? తింటా అంటే నేను తింటానే చేస్తారు. మా పిల్లలు వాళ్ళ లెక్కలు లేరనమాట.
అంటే పోనీ పాస్గా తినిపోయిన పిల్లలు తింటారు అనుకోవచ్చు కదా, అది అనుకోరు. అయ్యగారు తింటారా తెస్తారు, అయ్యగారు తింటారా క్యాన్సర్. నేనంటే ఎవరు? నా శరీరంలో సగభాగం ఉన్న ఆవిడ. నేను తింటున్నప్పుడు నాతో పాటు ఆవిడ తింటే కొంచెం ఆరోగ్యం వస్తుంది, ఆవిడ కూడా నాకు హెల్ప్ చేస్తుంది కదా. అంటే మీరు నాకు ఒక్కరిగా పెట్టారని నేను తినలేదు, మరి ఆవిడ పెట్టకపోతే ఆవిడ నాకు సహాయం ఎలా చేస్తుంది? మనం చాలాసార్లు కనికరం చూపిస్తుంటాం, హాస్పిటల్కి వెళ్ళడము, డబ్బులు ఇవ్వడం కోసం. కానీ కృప ఎలాంటిదంటే గాయములు కట్టాడు సమరయుడు, బిల్లంతా పే చేశాడు. గాయాలు కట్టడం కనికరం అయితే బిల్లు పే చేయడము కృప. మన దేవుడు ఎలాంటి వాడు? కనికరము గలవాడు, కనికర సంపన్నుడు మనల్ని రక్షించాడు, కనికర సంపన్నుడు ప్రేమ చూపించాడు, కనికర సంపన్నుడు కృప చూపించాడు, కనికర సంపన్నుడు ఇంకోటి ఏంటంటే కనికరము సత్యముతో కనెక్ట్ అయి ఉంది. కనికరం దేంతో కనెక్ట్ అయింది? సత్యముతో కనెక్ట్ అయింది. అందుకంటాడు కృపా సత్యములు 89వ కీర్తన 14వ వచనం అంటాడు. చూడండి, 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనముల పాదాలము, కృపా సత్యములు నీ సన్నిధానము. నీతి ఆ పాట ఉంది, పాడగానే నాకు గుర్తు రాదు. స్తుతి సింహాసనాసీనుడా అనే పాట. సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములు ఆధారం, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు అంటే తెలుగులో కృప అని ఉంది కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదవండి కనికరం అని ఉంటుంది, అంటే మెర్సీ అన్న. అందుకే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు అందరూ గమనించాలి, చదువుకున్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఎక్కడ మీకు కృప అని వచ్చినా అది కృప కాదు. మీరు కీర్తన గ్రంథాలు ఎక్కడ చూసినా కృపా సత్యములు కలుసుకున్నవి, కృప చూపించము, కృప కలిగించము, నీకు కృప చూపేదను అంటాడు. దేవా నీ సత్యము చొప్పున నన్ను నా ఎడలో కృప చూపుము, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అంటారు. చూడండి, కృప అని వాడబడిన పదాలన్నిటి చోట కూడా ఇంగ్లీష్ బైబిల్లో మెర్సీ, దయ, కనికరం అనే మాట. కాబట్టి పాత నిబంధనలో దేవుని యొక్క కృప ఎవరికి దేవుడు చూపించలేదు. అంటే కృప ఎవరి ద్వారా వచ్చింది? కృప మరియు ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది. యోహాను సువార్త 1:14-15 వచ్చిన ప్రకారం ధర్మశాస్త్రము మోసే ద్వారా వచ్చింది, కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు రానంత వరకు కంప్లీట్ కృప లేదు. అంటే దేవుడు కృప కలిగిన వాడు కాదంటే కృప కలిగిన వాడే, కానీ దేవుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళందరికీ ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అందుకే గమనించండి, దావీదు పాపంలో పడిపోయినప్పుడు ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అలాగే యోబు కూడా తప్పిపోయాడు. యోబు కూడా తన జీవితంలో మరి కొన్నిసార్లు అనరాని మాటలు అనేసాడు, దేవుడిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే తను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఆయన మీద కనికరం చూపించాడు. అందుకని పాత నిబంధన అంతా కూడా వాళ్ళు దెబ్బలు తిన్న తర్వాత దేవుడు వారికి సహాయం చేశాడు కాబట్టి కనికరం చూపించాడు. అందుకే పాత నిబంధనలో కృపా సత్యములు కలుసుకున్నామంటే కృప అంటే ఏంటి? అక్కడ కనికరము. ఇప్పుడు మనకేమొచ్చింది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కృప సత్యము. అంటే మనము కృప క్రిందికి వచ్చాం. అంచేత ఇక్కడ ఏమంటాడంటే కనికరము సత్యము అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఇక్కడ ఇంకొక మాట గమనించాలి. కనికరం అంటే ఊరికనే పాపాలు చేసిన ప్రతి వ్యక్తిని కనికరించేస్తాడు, బాగు చేస్తాడు, మనల్ని పంపించేస్తాడు అనుకుంటారు, అది పొరపాటు. ఇక్కడ సత్యము అన్న, న్యాయము అన్న,
ఏమంటే ఇవన్నిటికీ మరి పర్యాయ పద న్యాయము లేక సత్యము చాలా జాగ్రత్తగా కనికరము సత్యముతో కూడింది అంటే అర్థం ఏంటి? కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. కృపా సత్య సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి తెలుసా? చాలా జాగ్రత్తగా అంటే దేవుడు మన పాపాన్ని డీల్ చేయకుండా ఆయన మన ఎడల కనికరము చూపేవాడు కాదు. అంటే మన పాపాన్ని ముందు మన పాపము విషయంలో ఆయన ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించిన తర్వాతనే మన ఎడల ఏం చూపిస్తుంటాడు? కనికరము చూపిస్తాడు. అంటే పాపమునికి రావాల్సినటువంటి ఆ శిక్ష లేకపోతే పాపము తాలూకా ఉండేటువంటి వాటన్నిటి ముందు సెటిల్ చేస్తాడు. ఆ సెటిల్ చేసిన తర్వాత దేవుడు మన మీద కనికరం చూపుతుంటాడు. అందుకని ఊరికే కనికరం అంటే ఎన్ని పాపాలు చేస్తే దేవుడు కనికరిస్తాడు అనుకోవడం కాదు. అందుకే ఆయన కనికరముతో కూడినటువంటి సత్యవంతుడు. అంటే కనికరము సత్యం అంటే అర్థం ఏంటంటే హీ డీల్స్ ఎవ్రీవన్ విత్ జస్టిస్, హీ డీల్స్ ఎవ్రీవన్ విత్ హిస్ ట్రూత్, హీ డీల్స్ ఎవ్రీవన్ విత్ హిస్ ఏమంటాం దాన్ని జస్టిస్ అంటాము. ఈ న్యాయము సత్యముతో నిన్ను డీల్ చేసిన తర్వాత నీ పాపం విషయంలో దాన్ని ఏమంటారు వ్యవహరించిన తర్వాత అప్పుడు ఆయన నీ ఎడల కనికరం చూపువాడు. అంటే నీ పాపాన్ని డీల్ చేయకుండా కనికరం చూపగలిగిన వాడు కాదు. దేవుని యొక్క కనికరం మీదకి వచ్చింది కరెక్టే. ఆ కనికరం ద్వారా ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు మానవులందరి మీదకి ఆయన కరుణా సంపన్నుడై మనల్ని ప్రేమించి మన అపరాధముల నుండి మనల్ని విమోచించినట్టు అర్థం ఏంటి? కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి రక్షించడం కాదు అక్కడ. కరుణా సంపన్నుడు కాబట్టి మన పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మన పాపాలన్నిటి కొరకు ఆయన మరణించడం ద్వారా తన కనికరమును మన ఎడల వెల్లడిపరిచను. హల్లెలూయా. ఇలా అర్థం చేస్తున్నాం. అంతేగాని నేను ఎన్ని పాపాలు చేస్తే దేవుడు కనికరం చూపుతాడు, నేను తప్పు చేసినప్పుడు కనికరం చూపు అట్ట చూపుడు. కరుణా సంపన్నుడు అంటే ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి మరి పాపి ఎట్లా కరుణిస్తాడు? సత్యం ప్రకారం కరుణించడానికి వీల్లేదు. అందుకని పాపిని చూసినప్పుడు ఆ పాపి యొక్క పాపమును తన మీద మోపుకొని మన పాపాలన్నింటినీ ఆయన వీపు మీద మోపుకొని మనం పొందాల్సిన శిక్షను ఆయన భరించడం ద్వారా ఆయన మనకి ఏం చూపించినట్లు ఇప్పుడు కరుణను చూపించాడు, కనికరాన్ని చూపించాడు. అది అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక చరిత్ర పుస్తకంలో ఒక పుస్తకం ఉన్నట్టు ఏంటంటే ఒకడట ఏం చేశాడటంటే యేసు ప్రభువుని సిలువ వేస్తున్నాడు. అది దర్శనమో లేకపోతే కలనో లేకపోతే చిత్రీకరణ తెలియదు కానీ మొత్తం మీద ఒకడు యేసు ప్రభువును మేకులతో కొడుతున్నాడు. అదేంటి మంచి వ్యక్తిని వీడేంటి మేకులతో కొట్టేస్తున్నాడు, ముళ్ళకిరీటం పెట్టేస్తున్నాడు, బల్లాలతో పొడి చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, ఏంటి అటు వెళ్ళి చూద్దాం ఎవడైతే వాడని చెప్పేసి చాలా జాలి వేసింది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తికి చాలా జాలి వేసి ఆ కొడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ వ్యక్తిని ఒక్కసారి ఇలా తిప్పి చూశాడు. చూసరికి ఏంటంటే ఎవడో కాదు వీడే. డబుల్ యాక్షన్. అంటే నేను ఎవరో కొడుతున్నాడు అనుకున్నాను కానీ ఆ యేసు ప్రభువును సిలువ వేస్తుంది ఎవరు అంటే వీడి బొమ్మ వాడిలో కనబడింది, వీడి పిక్చర్ కనబడింది. ఓ నేనేనా యేసయ్యను శిక్షిస్తున్నాను, నేనేనా యేసయ్యను నేను శిక్ష విధిస్తున్నాను అందుకనుకున్నాడు. అప్పుడు దేవుడు ఎంత కరుణా సంపన్నుడు అంటే నేను ప్రభుని తృణీకరించి నా పాపాల చేత నేను శిక్షిస్తున్నాను అంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి నా పాపములను భరించి నేను పొందాల్సిన శిక్ష నుంచి నన్ను తప్పించగలిగాడు కాబట్టి ఆయన కరుణా సంపన్నుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన పాపాల విషయమై దేవుడు మనల్ని డీల్ చేయకుండా ఆయన కనికరము చూపేవాడు. అయితే మరి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి మనం? ఇప్పుడు దేవునికి ఎలాంటి కనికరం ఉందో మనం కూడా ఇలాంటి కనికరం చూపాలి. అంటే నిజంగా నువ్వు కనికరము కలిగి ఉంటే ఇతరుల యొక్క పాపాలను సులువుగా క్షమిస్తావు, ఇతరుల యొక్క అప్పులను క్షమిస్తావు, వాళ్ళని నాశనం పానబెట్టి దీనికి ఇంత వడ్డీ కదా 5 రూపాయలు చొప్పులు ఇచ్చాను 3 రూపాయలు ఇచ్చేవేంటి 2 రూపాయలు ఇచ్చేవేంటి అని వాళ్ళను జబర్దస్త్ చేయాలి. లేకపోతే వాళ్ళని గట్టిగా పట్టుకొని వేధించరు. లేదా ఒకవేళ అద్దె కట్టాలనుకోండి, నువ్వు ఇంత అద్దె నువ్వు చాలా తక్కువ కట్టావని చెప్పి వాళ్ళని చిత్రహింసలు పెట్టరు. కనికరం కలిగితే దేవుని యొక్క క్షమాపణ పొందిన వాడు ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తాడు, ఎలాంటి వ్యక్తినైనా వదిలేస్తాడు. ఎంత డబ్బులు రావాల్సి ఉన్నా కానీ దాన్ని వదులుకుంటాడు. అది కనికరం కలిగినటువంటి.
ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రభు చెప్పలేదు వచ్చేవాడు చెప్తాను. రెండవది కనికరం కలిగిన వాడు ప్రేమ చూపిస్తాడు. కనికరం గలవాడు ధన్యుడు ఉన్నాడు కదా. నీ కనికరం ఉంటే ప్రేమ చూపిస్తున్నావు అంటే ఇతరుల లాభం కొరకు, ఇతరుల క్షేమం కొరకు బ్రతుకుతున్నావు. కనికరం కలిగినటువంటి వాడు కృప చూపిస్తాడు. కృప అంటే మనం దేవుడి కృప నేను చూపించాం మనం అంటే అర్థం ఏంటంటే వాడు దేనికి అర్హత లేదో అర్హత లేనిటువంటి దానిని ఎవరు ఏం చేస్తాం మనం వాడికి ఇస్తాం. వీడికి అర్హుడు కాదు, నన్ను దూషించాడు కానీ నేను వీడిని శిక్షించాలి కానీ నేను శిక్షించను, వదిలిపెడతానంటాం. అంత మాత్రం కాదు, కనికరం కలిగినటువంటి వాడు ఏం చూపిస్తాడంటే సత్యముతో నడుస్తాడు వాడు. అలాగే కనికరం కలిగినటువంటి వాడు సమాధానము కలిగి జీవిస్తాడు. అందుకని కనికరం గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే క్షమించేవారు ధన్యులు, ప్రేమించేవారు ధన్యులు, కృప చూపించేవారు ధన్యులు, సత్యము చొప్పున నడిచేవారు ధన్యులు, సమాధానము కలిగించేటువంటి వారు ధన్యులు. అలాంటి వారికి దేవుడు కనికరం చూపుతాడు. నువ్వెంత ఎక్కువగా ఇతరుల పాపాలు క్షమిస్తే దేవుడు నీ పాపాలు అంత ఎక్కువగా క్షమిస్తాడు. ఇతరుల ఎడల నువ్వు ఎంత ప్రేమ చూపిస్తే దేవుని యొక్క ప్రేమ అంత ఎక్కువగానే మీదకి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, అందుకని ఇది అది కనికర సంపన్న. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. నీ కుటుంబము నీవు ఎక్కువ దేవుని కనికరం పొందాలి అంటే నీవు కూడా ఇతరుల ఎడల ఎక్కువ కనికరాన్ని చూపించాలి. మనం ఇతరుల ఎడల ఎందుకు ఎక్కువ కనికరాన్ని చూపించలేకపోతున్నామంటే అసలు నువ్వు దేవుని కనికరాన్ని అనుభవించలేదు. దేవుని కనికరాన్ని అనుభవించిన వాడు ఇతరుల ఎడల కనికరం చూపకుండా ఉండలేడు. వాళ్ళ బాధల్లో కష్టాల్లో కనికరాన్ని చూపకుండా ఉండలేడు. అలా ఉండగలుగుతున్నామంటే మనం ఇంకా దేవుని కనికరాన్ని అనుభవించాలి. కానీ ఇవన్నీ కూడా మనం ప్రతి వారం మీద ఒక ధన్యతను నేర్చుకొని వెళ్ళిపోవడం కాదు. ఈ కనికరంతో కూడిన జీవితం మనకి ఇవ్వండి, నాకు ఇవ్వండి ప్రభుని మనం ప్రభు దగ్గర మనం ఏడవాలి. ఫస్ట్ తరలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. దేవుడి తన మాటలు మన వెనుకలో తీసుకుంటాం. ఒక విషయం మనందరూ కూడా ప్రభు దగ్గర ప్రార్థన